పురుషులనైతే ప్రవక్త అంటారు, స్త్రీలనైతే ప్రవక్తని అంటారు. ఒక స్త్రీ దేవుని మాటలను ప్రవచించింది. ఒక స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడాడు. మనం ఆరాధిస్తున్న దేవుని పేరేంటి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఈ ప్రవక్తి ప్రవచించింది. ఏమని ప్రవచించింది? దేవుడు ప్రవక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎవరు అక్కడ మనవి చేశారు? ఎలా మనవి చేశారంటే, అక్కడ బట్టలు చింపుకొని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. బట్టలు చించుకొని కన్నీరు కారుస్తూ దేవునికి మొరపెట్టాడు, దేవునికి మనవి చేశాడు. ఆ మనవిని విన్నటువంటి దేవుడు ఒక ప్రవక్తిని ద్వారా ప్రవచించారు. ఏమని అంటే, నీవు నా సన్నిధిలో కన్నీరు కార్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. దేవుడు వచ్చాడు, ప్రవక్తిని వచ్చారు. తర్వాత ఇంకా ముగ్గురు రావాలి. ఎవరు వాళ్ళు అంటే, దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి ఒక యాజకుడు మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటిని కూడా పరిశుద్ధపరుస్తూ ఉంటే ఒక గ్రంథము బయటపడింది. దేవుని మాటలు, ధర్మశాస్త్ర గ్రంథము బయటపడింది. ఆ గ్రంథాన్ని విప్పి చూసినప్పుడు దేవుడు వారి దేశానికి చేయాల్సినటువంటి కీడంతా కూడా అక్కడ కనపడుతుంది. తన దేశం పైన, తన ప్రజల పైన దేవుడు ఎంతగా కోపగించుకుంటున్నాడో అక్కడ గ్రంథస్థము చేయబడి ఉంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి దేవుని కోపాన్ని చూసినటువంటి ఈ యాజకుడు తిన్నంగా ఎక్కడికి వెళ్ళాడు అంటే, రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఎవరు? యూదా రాజు ఎవరు? యూదులను పరిపాలించే రాజు ఎవరు? అక్కడికి వెళితే ఒక 8 సంవత్సరాల బాలుడు